రైట్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇక సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టైటాన్ కంపెనీ, ట్రెంట్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక టీసీఎస్, టెక్ మహేంద్ర, ఓఎన్జీసీ, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్స్ అయితే నష్టాల్లో స్టార్ట్ అయ్యాయి. ఇటు సెన్సెక్స్, నిఫ్టీ కూడా నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి. మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రైట్, చూస్తే గత 5 వారాలుగా నిఫ్టీ 700 పాయింట్ల పరిమితిలోనే కదులుతూ ఒక 24,400 నుంచి 25,200 రేంజ్ లో ఉంది. సో ఈ రోజు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉన్న సందర్భంలో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ల పరంగా ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ మార్కెట్ టోటలీ కన్సాలిడేషన్ లో ఉందని చెప్పాలండి. సో మనకి ఈవెంట్స్ అయితే చాలా నెగటివ్ గా ఉన్నాయి, బట్ మార్కెట్ దానికి భిన్నంగా బిహేవ్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఫస్ట్ థింగ్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే గల్ఫ్ లో నడుస్తుందో దాంతో మార్కెట్ జిట్రీ అవ్వాలి. యాక్చువల్లీ అది ఓన్లీ 1 డే చూపించింది. ఫ్రైడే రోజు ఏదైతే లాస్ట్ ఫ్రైడే ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో అది లో ఫార్మేషన్ జరగటం చేసాం. ఇన్ఫాక్ట్ డబల్ బాటమ్ ఫార్మేషన్ అంటాం మనం. 24,470 ఏదైతే లాస్ట్ ఫ్రైడే ఫార్మ్ అయిందో. సో మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఆ 700 పాయింట్స్ రేంజ్ లో గత 5 వారాలుగా మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ ప్రమోటర్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఈక్విటీ కానీ వీళ్ళందరూ కూడా దే ఆర్ సెల్లింగ్ లాట్ ఆఫ్ స్టాక్స్. లైక్ నిన్న వేదాంత ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక దే ఆర్ సోల్డ్ గుడ్ స్టేక్ ఇన్ హిందుస్థాన్ జింక్. అలా ఐ థింక్ రిలయన్స్ హ్యాస్ సోల్డ్ స్టేక్ ఇన్ ఏషియన్ పెయింట్స్. సో ఇవన్నీ కూడా ఫినామినల్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. అవన్నీ కూడా టోటలీ అబ్జర్వ్ చేస్తుంది. సో ఒకసారి ప్రమోటర్స్ ఆర్ సెల్లింగ్, బట్ మార్కెట్ దానికి భిన్నంగా పైకి వెళ్ళటం చూస్తున్నాం. సో ఏదైనప్పటికీ ఈ రోజు ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 24,700 దగ్గర ప్లే చేస్తుందని అనుకోవచ్చు. సో మేబీ డౌన్ సైడ్ 24,700 ఒకవేళ వస్తే కనుక అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ ఒకవేళ ఎక్స్పైరీ ఇన్ కేస్ 25,000 దగ్గర ఏదైనా బిగ్ చంక్ ఆఫ్ కాల్ అండ్ పుట్ రైటింగ్ ఉంటే కనుక ఇక్కడ నుంచి కూడా 100 పాయింట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈ రోజు 24,700 to 25,000 మధ్యలో కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ ఫ్రైడేనే బాటమ్ అవుట్ చూసాం అరౌండ్ 55,150 ఆ స్టేజ్ లో. సో ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఒక కన్సాలిడేషన్ జోన్ లోనే వెళ్ళే ఛాన్స్ ఉంది. మనం గతంలో కూడా చూసాం ఇది ఎవ్రీ టైమ్ ఒక న్యూ మైల్ స్టోన్ అచీవ్ అవుతుంది. ఫస్ట్ 56,000 మనకి ఏప్రిల్లో రావటం చూసాం, అగైన్ 57,000. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లోనే హై ఫామ్ అవటం చూసాం. సో నెక్స్ట్ ఈజ్ వాట్ అంటే 58,000 అని చెప్పొచ్చు. సో అది ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే కనుక 55,000 పైన ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీ 58,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అదర్వైజ్ ఈ స్టేజ్ లో 55,000 నుంచి 56,400 మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది. రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి విత్ స్టాప్ లాసెస్ పెట్టుకోండి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. ఎస్ కృష్ణ గారు, ఏం డౌట్ అడగండి. నమస్కారం అండి రాజేందర్ గారు. నమస్తే. ఈ లాంగ్ కోసం జేకే లక్ష్మి సిమెంట్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకసారి నా దగ్గర ఏది గ్రీవ్స్ కాటన్ ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. లాంగ్ లో ఉంచుకోమంటారా, ప్రాఫిట్ తీసుకోమంటారా? ఫస్ట్ జేకే లక్ష్మి మీరు చూస్తే కనుక స్టాక్ ఒక మంచి కరెక్షన్ కూడా గురైందండి. 918 నుంచి 820 దాకా కరెంట్ మార్కెట్ ప్రైస్ రావటం చూస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ 801 అనేది ఇది 200-day మూవింగ్ యావరేజ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ పాయింట్. సో అక్కడ డెఫినెట్లీ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ట్రై టు బై. సో ఐ థింక్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ప్రాబ్లీ బిట్వీన్ 920 అండ్ 900 మధ్యలో 820 అండ్ 800 మధ్యలో యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని చెప్పొచ్చు. అండ్ గ్రీవ్స్ కాటన్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ అది సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ ప్రాఫిట్ బుకింగ్ అయితే అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకొని ఉంటే కనుక యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్. సో ఈ స్టేజ్ లో ఐ థింక్ ఒక గ్యాప్ ఏదైతే ఫామ్ అయిందో 185 అనేది అది కీ సపోర్ట్ ఉంటుంది. ఆ గ్యాప్ లో చూస్తే కనుక 180. సో యాజ్ ఆఫ్ నో 180 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి మీరు, ఎందుకంటే ఇన్ కేస్ ట్రేడింగ్ అయితే కనుక. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ 220 దాటింది అంటే కనుక ప్రాబ్లీ స్టాక్ 244 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో రిస్క్ ఇట్స్ అబౌట్ 20 రూపీస్, రివార్డ్ ఇస్ 40 రూపీస్ కాబట్టి 1:2 రిస్క్ రివార్డ్ కాబట్టి ఈ స్టేజ్ లో హోల్డ్ చేయాలి. బట్ ద డే ఇట్ క్లోజెస్ బిలో 180 ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. రైట్, కాల్ ఉన్నారండి. ఎస్ సురేష్ గారు, డౌట్ అడగండి. మీ వాయిస్ అంతా డిస్టర్బెన్స్ ఉందండి, క్లారిటీగా మాట్లాడరా? వాల్యూమ్ తగ్గించు.
ఫార్మ్ లో వచ్చేసి 100 షేర్లు ఉన్నాను. తర్వాత ఫ్యాషన్ లో 490 రైట్. ఐ థింక్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఒకటి అర్థమైందండి స్టాక్ గురించి. సో మీరు ఆల్రెడీ కొనుంటారు హై రేట్ లోనే డెఫినెట్లీ, ఎందుకంటే దీనిలో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక మంచి బ్లాక్ డీల్ అవటం చేసాం అండ్ సంబడి హస్ సోల్డ్ హెవీలీ. సో ఫోర్త్ జూన్ రోజు ఒక బ్లాక్ డీల్ జరిగింది. అబౌట్ 24 crores వాల్యూమ్ అయింది ఆ రోజు. దీని యావరేజ్ వాల్యూమ్ 1 to 2 crores దాకా అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఐ థింక్ ఈ స్టేజ్ లో దెర్ ఇస్ నో వరీ అని చెప్పొచ్చండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 121 నుంచి 70 దాకా కరెక్ట్ అవటం చేసాం. దీని స్వింగ్ లో ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మార్చ్ లో 66. సో 66 దగ్గర ఒక రాక్ బాటమ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ కి. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్ అండి. ఇన్ కేస్ 66 వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ యూ షుడ్ ట్రై టు యావరేజ్ అవుట్, అండ్ ప్రాబ్లీ అప్ సైడ్ ఇది 89 నుంచి 92 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఇన్ కేస్ మీకు ప్రాఫిట్స్ ఉంటే కనుక అరౌండ్ 90-92 మధ్యలో యూ షుడ్ బుక్ సమ్ పార్షియల్ ప్రాఫిట్స్ కూడా అని అనుకోవచ్చు మనం. రైట్, మరో కాల్ రండి. ఏకాంబరయ్య గారు మాట్లాడండి. రాజేంద్ర గారు నమస్కారం సార్. నమస్తే సార్. మాట్లాడుతున్నాను. మిమ్మల్ని TV5 లో ఫాలో అవుతుండేవాడిని సార్. నాకు ఎల్ఎన్టీ ఐఎమ్ హ్యావింగ్ ఎట్ హలో ఎస్, మీరు చెప్పండి. ఎల్ఎన్టీ ఐ పర్చేస్ 25 shares at the rate of 3,650. Now is this the right time to accumulate or keep hold? The second stock is I want to purchase either M&M or Tata Motors. Please suggest me which one and what is the entry price. Thank you. రైట్. సి ఎల్ఎన్టీ ప్రాబ్లీ మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే ప్రైస్ అండి, ఎందుకంటే 3650 లో కొన్నారు, అది అక్కడే ఉంది యాక్చువల్లీ. అండ్ దీని ఆల్ టైమ్ హై మనం చూస్తే కనుక ఐ థింక్ లాస్ట్ డిసెంబర్ లోనే రావటం చేసాం 3963 ఆ టైప్స్. సో నియర్ టు హై ఉన్నప్పుడు అక్యూములేట్ చేయడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. ఒక స్టీప్ కరెక్షన్ వస్తేనే యూ షుడ్ ట్రై టు బై. సో ఎల్ఎన్టీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ మనం చూస్తే కనుక యాజ్ ఆఫ్ నో 3300 దగ్గర కనపడుతుంది. అంటే ఇక్కడ నుంచి 10% కిందనే దెర్ ఇస్ ఎ మేజర్ సపోర్ట్. అండ్ అప్ సైడ్ కూడా మనం చూసినా కనుక అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ప్రాబ్లీ 3900. సో 300 points up and 300 points down. So there is no meaning or sense to buy at this price. But definitely 3300 వచ్చినప్పుడు it will become a very attractive buy, long term investment మీకు ఉంటే కనుక. సో బిట్వీన్ M&M, టాటా మోటార్స్, చార్టికలీ ఐ థింక్ M&M ఈస్ అ గ్రేట్ చార్ట్ అనిపిస్తుంది అండి, ఎందుకంటే దీని లైఫ్ హై 3270 దాకా వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇది 2400 కూడా ఈ ఏప్రిల్లో లో రావటం చూసాం, బట్ అంతే స్పీడ్ గా పుల్ బ్యాక్ అవటం చూస్తున్నాం. సో టాటా మోటార్స్ ఇస్ స్టిల్ స్ట్రగ్లింగ్. జాగ్వార్ సేల్స్ కానీ వాళ్ళ స్టేట్మెంట్స్ రావటం ఇవన్నీ కూడా. సో దో స్టాక్ ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్, మంచి కరెక్షన్ వచ్చినప్పటికీ కూడా చార్ట్స్ లో దెర్ ఇస్ నో గ్రేట్ స్ట్రెంగ్త్, ఎందుకంటే 1176 నుంచి 535 వచ్చి ఐ థింక్ ఇప్పుడు పుల్ బ్యాక్ ర్యాలీనే ఉంది తప్ప దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్. సో టాటా మోటార్స్ స్ట్రెంగ్త్ రావాలంటే కనుక ప్రాబ్లీ 830 దాటితేనే దెర్ ఇస్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్. సో ఐ వుడ్ సజెస్ట్ M&M అండి. 200-day moving average is 2839. I think that should be a very good entry point. So maybe అక్కడ దాకా వస్తుంది అని వస్తుందా రాదో అని మీకు డౌట్ ఉంటే యూ షుడ్ ట్రై టు అక్యూములేట్. సో 3060 నుంచి 2830 మధ్యలో M&M యూ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. రైట్, మరో కాల్ ఉన్నారండి. విశ్వనాథ్ గారు, ఎస్, మీ ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర విశాల్ మెగా మార్ట్ 127 ఉన్నాయి సార్. సిగాచి 54 ఉన్నాయి సార్. ఇది లాంగ్ టర్మ్ కొంచుకోవచ్చా, ఇంకా అక్యుములేట్ చేసుకోమంటారా? సిగాచి ఉంది విశాల్ మెగా మార్ట్. I think Sigachi Kanna should go with a better names అండి. సో విశాల్ మెగా మార్ట్ ఐ థింక్ ఇట్స్ న్యూలీ లిస్టెడ్ నేమ్. సో ఈ స్టేజ్ లో 120 అంటే మీరు ఆల్మోస్ట్ కొద్దిగా హైలోనే కొన్నారని చెప్పాలి, ఎందుకంటే ఈ స్టాక్ లిస్టింగ్ తర్వాత బిలో 100 కూడా రావటం చేసాం. నౌ ఇట్స్ హోరింగ్ అరౌండ్ దట్ ప్రైస్ ఓన్లీ. సో ఐ థింక్ ప్రాబ్లీ షుడ్ చూజ్ ఎ బెటర్ నేమ్స్ అని చెప్పాలి. బట్ విశాల్లో మీకు ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం సపోర్ట్ పాయింట్స్ కనపడుతున్నప్పటికీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ నేమ్. సో నా ఉద్దేశంలో రెండు స్టాక్స్ కూడా ఐ షుడ్ చూజ్ ఎ బెటర్ స్టాక్స్. ఇన్ కేస్ మీరు రిటైల్ నేమ్స్ ఉండాలి అనుకుంటే కనుక డిమార్ట్ ఈస్ లుకింగ్ గ్రేట్. సో హై వాల్యూ ఉన్నా కూడా మీరు ఎంత క్యాపిటల్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్ దట్ అండి. రైట్, కాల్ ఉన్నారు రాజేంద్ర గారు, మాట్లాడదాం. ఎస్ రాజశేఖర్ గారు, మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? షార్ట్ టర్మ్ కోసం 2 స్టాక్స్ లో అడ్వైస్ చేస్తారండి రాజేంద్ర గారు. ఎస్ రాజేంద్ర గారు, I think shipping related names they are doing good అండి. బట్ అగైన్ మీరు షార్ట్ టర్మ్ కోసం అన్నారు అంటే కనుక యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్.
సో మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పటి నుంచి డిఫెన్స్ నేమ్స్ అన్ని కూడా దే ఆర్ డూయింగ్ గ్రేట్. సో అందులో మనకు కొంచెం అట్రాక్ట్ అయిన నేమ్ మనం చూస్తే కనుక జిఆర్ఎస్సి ఈజ్ లుకింగ్ గుడ్ అండి. సో ఈ స్టేజ్ లో అఫ్ కోర్స్ ఈ స్టాక్ మనకి 3600 వరకు కూడా హై వెళ్ళి అబౌట్ 2850 దాకా రావటం చేసాం. ఇట్స్ ఎ వెరీ వెరీ హై బీటా నేమ్. సో కరెంట్లీ 3240 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఇన్ కేస్ ఈ వార్ ఇంటెన్సిఫై అవుతే కనుక సెంటిమెంటలీ మనీ విల్ ఫ్లో ఇన్ టు డిఫెన్స్ నేమ్స్ అండి. సో దానిలో స్ట్రాంగ్ చార్ట్ మనం షిప్పింగ్ స్పేస్ లోనే తీసుకుంటే ఐ థింక్ జిఆర్ఎస్సి ఈజ్ అన్ ఐడియా షార్ట్ టర్మ్ కోసం మీరు కొనాలంటే. బట్ ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనకూడదు, ఎందుకంటే స్టాప్ లాస్ ఈస్ వెరీ ఫార్. సో 2850 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 400 పాయింట్స్. సో బెస్ట్ స్ట్రాటజీ 3250లో పార్షియల్ గా కొనాలి, అండ్ అగైన్ 3050 వస్తే కనుక ఐ షుడ్ బై మోర్, అండ్ 2850 కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోగలితే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో క్లోజ్ టు 3550 ఆర్ అది క్రాస్ అవుతే 37 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ జిఆర్ఎస్సీలో కనిపిస్తుంది. రైట్. ఇటు ఎక్స్చేంజ్ మరియు బ్రోకరేజ్ సంబంధిత స్టాక్స్ గత గరిష్టాల నుంచి గణనీయంగా కరెక్ట్ అయ్యాయి కదా సార్. సో ఈ సిచ్యువేషన్ లో ఆ విభాగంలో మిడ్ క్యాప్ పెట్టుబడికి కొనుగోలు అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఏ స్టాక్స్ పై దృష్టి పెట్టాలంటారు? ఏం చెప్తారు మీరు ఇన్వెస్టర్స్ కి? ఐ థింక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండి. సో ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ బిఎస్సి, ఎంసెక్స్ లాంటివి దే ఆర్ డూయింగ్ చాలా చాలా మంచి అప్ మూవ్ లో ఉన్న నేమ్స్ అవి. అట్లనే టీపీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే సిడిఎస్ఎల్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్. ఆఫ్ కోర్స్ రిట్రేస్మెంట్ అవుతున్నాయి కాబట్టి ఐ థింక్ ఆపర్చునిటీ ఉందండి వాటిల్లో కూడా. రీజన్ ఏంటంటే బిఎస్సి ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక దో స్టాక్ ఆల్మోస్ట్ అబౌట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే అబౌట్ 1800 నుంచి 3030, సో 200 పాయింట్స్ పెరిగినప్పటికీ ఒక మంచి కరెక్షన్ రావడం చూస్తున్నాం. 2630 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అండ్ దీనికి ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది స్వింగ్ లో ఏదైతే ఉందో 2296 దగ్గర ఉంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని షుడ్ ట్రై టు అక్యుములేట్. మేబీ 2 quarters లో అగైన్ ఇట్ క్యాన్ గో అప్ టు 3030 ఆర్ మేబీ 3030 దాటింది అంటే కనుక అన్చార్టెడ్ లోకి వెళ్తుంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ అక్కడి నుంచి కూడా ఇంకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సిమిలర్లీ సిడిఎస్ఎల్ మనం చూస్తే కనుక ఇది ఆల్ టైమ్ హై అబౌట్ 1989 దాకా వెళ్ళటం చూసాం డిసెంబర్ 2024 లో. అక్కడి నుంచి గణనీయంగా కరెక్ట్ అయ్యి 1047 కూడా రావటం చూసాం. ఇట్స్ ఇన్ ద వర్జ్ ఆఫ్ మేకింగ్ డబల్ టాప్ ఫార్మేషన్ అంటామండి చార్టికలీ. సో కరెంట్లీ 1680 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. సో 1820 నుంచి ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయింది. సో ఈవెన్చువల్లీ ఇది 1980 కూడా క్రాస్ అయ్యి 2100, 2200 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ స్టాక్ కూడా వెరీ వెరీ గుడ్ సపోర్ట్ మనం చూస్తే కనుక 1460 దగ్గర కనిపిస్తుంది. సో కొద్దిగా రిస్క్ టేకర్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక రిస్క్ తీసుకోదలుచుకున్న ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ 200 రూపీస్ డిప్ లో ఐ థింక్ సిడిఎస్ఎల్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండే ప్రయత్నం చేయొచ్చు. రైట్, కాల్ ఉన్నారండి. ఎస్ రమేష్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. సువేన్ లైఫ్ సైన్సెస్ అంటే ఈ రేట్ లో తీసుకోవచ్చా ఒకటి. నెక్స్ట్ లోకేష్ మిషన్ 60% లాస్ లో ఉందండి. ఐ థింక్ సువెన్ లైఫ్ మీరు చూస్తే కనుక ఈ స్టాక్ ఇట్స్ ట్రేడింగ్ అట్ లైఫ్ టైమ్ హైస్ అనే చెప్పాలండి. ఎందుకంటే గతంలో మనం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే చెప్పొచ్చు ఈ స్టాక్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది డబల్ కూడా అవటం చూసాం సువెన్ లైఫ్ లాస్ట్ 2 to 3 weeks లో. సో 160 దీని ప్రీవియస్ ఆల్ టైమ్ హై. సో ఎప్పుడైతే ఇది 160 బ్రేక్ అయిందో విత్ ఇన్ 2 weeks ఆల్మోస్ట్ ఇది 200 క్లోజ్ టు 250 ఆ లెవెల్ దాకా కూడా వెళ్ళటం చూసాం. అక్కడ నుంచి ఇన్ఫాక్ట్ 271 ఆల్ టైమ్ హై, అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ కరెంట్లీ 230 దగ్గర ఉంది. సో మీరు తీసుకోవచ్చు అంటే కనుక డెఫినెట్లీ ఎస్ అండి. సో ప్రైస్ పాయింట్ ఈస్ వెరీ క్రూషియల్. ఇక్కడ స్టాక్ ఎప్పుడైతే డబుల్ అవుతుందో ఇది డీసెంట్ కరెక్షన్ అయ్యి కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు అట్లీస్ట్ 1 year 2 year వ్యూ ఉంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడే మీరు తీసుకోవచ్చు 230 ఆ రేంజ్ లో, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఈస్ వెరీ ఫార్ విచ్ ఈస్ 188. సో బిట్వీన్ 232 and 188 మీరు అక్యుములేట్ చేయొచ్చు సువెన్ లైఫ్, బట్ అట్లీస్ట్ 2 years టైం ఫ్రేమ్ ఉండాలి. అఫ్ కోర్స్ డిఫెన్స్ నేమ్స్ లో మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ లో లోకేష్ మిషన్స్ ఇది ఒకటే స్టాక్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. సో దీనికి కారణం కూడా ఉంది. బేసికలీ ఈ స్టాక్ 430 440 నుంచి కరెక్ట్ అవుతూ 120 దాకా రావడం చేసాం. ఇప్పుడు ఇది ఓన్లీ 2% సర్క్యూట్స్ లో ఉందండి నేమ్. సో దానిలో పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపియరు ఎవరు ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. సో వన్స్ దట్ ఈస్ ఓవర్ మేబీ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మీ ప్రైస్ వస్తుందా అంటే కనుక డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ నేమ్స్ ఒక న్యూ హైట్ రావటం చేసాం ఆర్ కరెక్ట్ అయిన లెవెల్స్ నుంచి 50-60% కూడా అప్ అవటం చేసాం. బట్ ఈ స్టాక్ ఆ కోలో పుల్ బ్యాక్ చేయలేకపోతుంది. సో ఇట్స్ ఎ వెరీ వీక్ స్టాక్. ఐ మీన్ ఆ స్పేస్ లో
సో బెటర్ టు అవాయిడ్ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీ ప్రైస్ కి దగ్గరలోకి వచ్చినా లేదంటే ఒక 10-20% లాస్ ఉన్నా కూడా యూ షుడ్ షిఫ్ట్ టు బెటర్ నేమ్స్ లైక్ బిడిఎల్, లేదంటే మేబీ హైదరాబాద్ బేస్డ్ తీసుకోవాలంటే జెన్ టెక్నాలజీస్ కానీ, లేకపోతే అపోలో మైక్రోన్, ఇవన్నీ కూడా డిఫెన్స్ నేమ్స్. సో వాటికి షిఫ్ట్ చేస్తే ఇట్స్ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. రైట్, మరో కాలర్ ఉన్నారండి. ఎస్ సుబ్రహ్మణ్యం గారు గుడ్ మార్నింగ్ రవితేజ సార్. చెప్పండి. హలో మేడం, నా దగ్గర 160 షేర్స్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అది లాంగ్ టర్మ్ ఉంచవచ్చునా లేదా కొంచెం రాజేంద్ర గారిని కొద్దిగా చెప్తారు. ఓకే, ఏ షేర్ ఉన్నారండి? టాటా కన్స్యూమర్ షేర్స్ సార్. లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ నేమ్ అండి. సో మనం చూస్తున్న ఎఫ్ఎంసీజీ నేమ్స్ అన్ని కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో జనరలీ సెక్టర్ రొటేషన్ అనేది అట్లీస్ట్ 3 years తర్వాత ఒక సైకిల్ ఉంటుంది. మేబీ కన్స్యూమర్ స్టేపుల్స్ కూడా ఆ సైకిల్ ఎండ్ అవుతున్న ఫీల్ అయితే ఇస్తుంది చార్ట్స్. ఎందుకంటే లీవర్, నెస్లే అండ్ స్టాక్స్ మల్టీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. బట్ టాటా కన్స్యూమర్ is one of the best performing in that space analysis. So the all-time high 1240, of course ఇది 882 దాకా డిసెంబర్ లో లో రావటం చూసాం. అగైన్ 1070 ఉంది. ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక దిస్ ఎ గుడ్ సెక్టర్ అండ్ వెరీ గుడ్ స్టాక్ అండి. హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను టాటా కన్స్యూమర్స్. రైట్, మరో కాలర్ ఉన్నారని. ఎస్ రమేష్ గారు. హలో, ఎస్ మాట్లాడిన స్టాక్స్ ఎటు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా దగ్గర అదానీ పవర్, ఆర్ఈసీ ఉన్నాయి మేడం. అది హోల్డ్ చేయొచ్చా లేకుంటే లాస్ లో ఉన్నాను ఆర్ఈసీ? అదానీ పవర్. ఐ థింక్ అదానీ పవర్ ఇస్ ఎ హోల్డ్ అండి. సో ప్రాబ్లీ స్టాక్ మనం చూస్తే కనుక గత కొన్ని నెలలుగా పర్ఫామ్ చేయట్లేదు. బట్ స్టిల్ ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ నేమ్ అండ్ ఇట్స్ ఇన్ ఎ గుడ్ సెక్టర్. సో ఈవెన్చువల్లీ దిస్ విల్ అవుట్ పర్ఫార్మ్ సమ్ డే, ఎందుకంటే కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. మనం చూసాం లాస్ట్ ఇయర్ జూలై ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యో ఆ రోజు 890 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ 432 నవంబర్ లోనే లో రావటం చూసాం లాస్ట్ ఇయర్ నవంబర్ లో. దాని తర్వాత ఇట్స్ ట్రైంగ్ టు మేక్ హైయర్ బాటమ్స్ అండ్ హైయర్ టాప్స్. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. సో ఈవెన్చువల్లీ 750 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇన్ కేస్ 440, 450 లెవెల్ వస్తే కనుక యూ షుడ్ ట్రై టు యాడ్ మోర్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆర్ఈసీ వి ఆల్ నో అండి, పబ్లిక్ సెక్టర్ నేమ్ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ స్టాక్స్ లాగే ఇది కూడా 640 నుంచి అబౌట్ 350 దాకా కరెక్ట్ అయ్యి నౌ ఇట్స్ కన్సాలిడేటింగ్. సో దీనిలో స్ట్రెంత్ రావాలంటే కనుక అట్లీస్ట్ 447 పైన క్లోజ్ అవ్వాలి, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అప్పటి వరకు ఇట్ విల్ కన్సాలిడేట్ అండి. మేబీ ఇంకో 1-2 quarters మీరు వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే డౌన్ సైడ్ కూడా లిమిటెడ్ ఉంది. అరౌండ్ 350 దగ్గర దర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్. అఫ్ కోర్స్ అప్ సైడ్ మనకి చూస్తే కనుక 430, 440 ఆర్ మేబీ 447 దగ్గర క్యాప్ అయి ఉంది. ఇన్ కేస్ 447 బ్రేక్ అయిన రోజు అట్లీస్ట్ ఒక 10-15% అప్ మూవ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు మంచి స్టాక్ లోనే ఉన్నారు, కొద్ది హై ప్రైస్ లో ఉన్నా కూడా యూ షుడ్ హోల్డ్ అండ్ అట్లీస్ట్ 2 quarters టైం ఇవ్వాలి ఆ స్టాక్. రైట్, కాల్ ఉన్నారండి, మాట్లాడతాం. ఎస్ ఆనంద్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రైట్, కాల్ కట్ అయినట్లుందండి. సో ఈ మధ్య మార్కెట్ చూసుకుంటే కన్సల్టేషన్ విత్ వాల్టాలిటీ కనిపిస్తుంది. సో ఎప్పుడు స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది? మెయిన్ గా మార్కెట్ పై ఏ అంశాలు ప్రభావితం అవుతున్నాయి అంటే ఏం చెప్తారు రాజేంద్ర గారు? ఐ థింక్ ఎవ్రీడే ఒక న్యూ ఈవెంట్ వస్తుందండి మన మార్కెట్స్ కి. సో ఇన్ఫాక్ట్ ట్రంప్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ 4 years కూడా ట్రంప్ ఉన్న రోజులు ఈ మార్కెట్ వోలటాలిటీ, అన్సర్టనిటీ అనేది ఉంటుంది. సో సేఫ్టీ ఉండాలి యాజ్ ఎ ట్రేడర్, ఇన్వెస్టర్ అంటే కనుక వీ షుడ్ చూస్ ఎ గుడ్ స్టాక్ అండ్ దానికి స్టాప్ లాస్ కూడా పెడతాం. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. అండ్ ఫ్రీక్వెంట్ ప్రాఫిట్స్ అనేది కూడా బుక్ చేసేసుకుంటుండాలి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్. ఫర్ ఇన్స్టెన్స్ బిఎస్సీని చూసుకుంటే 1800 మూవ్ నుంచి 3000 మూవ్ వరకు మల్టిపుల్ టైమ్స్ అది 5 to 7 or 10% కూడా కరెక్షన్స్ కూడా గురవటం చూసాం. సో ఐ థింక్ దిస్ వుడ్ బి ఎ వెరీ వెరీ గుడ్ ట్రేడింగ్ మార్కెట్. సో ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఎలా వస్తాయి మనం చెప్పలేం. ఐ థింక్ డొమెస్టికలీ దెర్ ఇస్ నో ఇష్యూస్, బట్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ తోటి కూడా మార్కెట్ రియాక్ట్ అవుతుంది కాబట్టి వీ షుడ్ లుక్ ఇన్ టు ఆల్ దోస్ ఫ్యాక్టర్స్. అట్ ద సేమ్ టైం ఇందాక ఇనిషియలీ చెప్పినట్టు ప్రమోటర్స్ ఏ స్టాక్స్ లో సెల్ చేస్తున్నారు, ఎంత డిస్కౌంట్ లో సెల్ చేస్తున్నారు, అవి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ దట్ స్టాక్, ఎందుకు అమ్ముతున్నారు అవి కూడా అనాలిసిస్ చేసి మేబీ అలాంటి స్టాక్స్ లో వీ షుడ్ స్టే అవే అని చెప్పొచ్చు. అండ్ బెస్ట్ స్ట్రాటజీ ఈ టైంలో వుడ్ బి డిఫెన్సివ్ నేమ్స్. ఎందుకంటే ఐటీ ట్రంప్ కెనాట్ పుట్ శాంక్షన్స్ అండ్ ఎఫ్ఎంసీజీ కెనాట్ పుట్ శాంక్షన్స్. సో ఓన్లీ ట్రేడ్ టారిఫ్స్ పెంచవచ్చు ఆర్ మేబీ ఫార్మా ఆర్ సమ్ మెటల్స్, ఇవన్నీ కొద్దిగా రిస్కీ బెట్స్. కానీ ఐ థింక్ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ లుక్స్ స్టేబుల్ ఫర్ ద నెక్స్ట్ couple of quarters అని మనం చెప్పుకోవచ్చు.
రైట్, ఫైనల్ కాల్ ఒకటి ఉంది సార్. చారి గారు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, రాజేందర్ సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా దగ్గర ఒక 4 స్టాక్స్ ఉన్నాయి సార్. యూపీఎల్ ఒకటి, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, టాటా టెక్, 3 లాస్ లోనే ఉన్నాయి సార్. నేను క్యాష్ పొజిషన్ లోనే ఉన్నాను. లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలుగుతాను. ఐ థింక్ వి ఆల్ నో అండి, టాటా టెక్ ఏ రేట్ లో వాళ్ళు ఇచ్చారు. ఇట్స్ ఇన్ఫాక్ట్ ప్రైస్ డిస్కవరీ ఇంకా ఇప్పుడు కూడా జరుగుతుంది దాంట్లో. అండ్ ఇన్వెంటెడ్ ఫాస్ఫరస్ కూడా మీరు లాస్ లో ఉన్నారంటే కనుక ప్రాబ్లీ షుడ్ హావ్ బాట్ ఎట్ హై ప్రైస్. ఎందుకంటే ఇది 735 అనేది 2023లో రావటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో కనుక ఈ స్టాక్ చూస్తే 490 to 630, సో 20% పెరగటమే చూసాం. కానీ మీరు అట్లీస్ట్ 2 years బ్యాక్ కొని ఉంటారు. సిమిలర్లీ టాటా టెక్ కూడా మనం చూస్తున్న ఇది F&O లో కూడా రావటం చూసాం. అండ్ ఇది ఇంకా ప్రైస్ డిస్కవరీ ప్రాసెస్ లో నడుస్తుందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇది క్లోజ్ టు అబౌట్ 1300-1400 లోనే ఇది ఇవ్వటం జరిగింది. ఐ మీన్ లిస్ట్ అవటం జరిగింది. దో దే హావ్ గివెన్ ఇట్ లెస్ ప్రైస్. ఐ థింక్ ఇప్పుడు ఇష్యూ ప్రైస్ నియర్ ట్రేడ్ అవుతున్నట్టు ఉంది ఇఫ్ ఐ రిమెంబర్. సో లో 597 దాకా కూడా రావటం చూసాం. ఇది నా తెలిసి అరౌండ్ 700-750 మధ్యలో ఇచ్చారు. సో యూ షుడ్ హ్యావ్ టు వెయిట్ లాంగ్ టైమ్ అండి టాటా టెక్ లో ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ మనీ. ఎందుకంటే ఫస్ట్ సెక్టర్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ అండ్ స్టాక్ ఒక స్టీప్ హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. అబౌట్ 1300-1400 నుంచి కరెక్ట్ అవుతూ 700 దగ్గర ఉంది. కాబట్టి ఎవ్రీ రైస్ కొద్దిగా సెల్లింగ్ అట్రాక్ట్ అవుతుంది. సో ప్రాబ్లీ 2 నేమ్స్ కూడా కొద్దిగా వీక్ స్టాక్స్ లో ఉన్నారు మీరు, బట్ దే ఆర్ గుడ్ నేమ్స్. ఐ థింక్ యూ కెన్ వెయిట్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. కాలర్స్ కి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది ఇవాల్టి ABN బిజినెస్. కీప్ వాచింగ్ ABN.